నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు నుంచి అందరికీ తెలిసిన విషయమే, శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ప్రతి ఇంటిలో కూడా అమ్మవారిని కొలవటంలో అందరూ నిమగ్నలై ఉన్నారు. అయితే ఈ శరన్నవరాత్రులు మనం మొట్టమొదటిగా ఏ దేవిని మనం అంటే అందరూ ఆ దుర్గమ్మలే, కాకపోతే ఏ అవతారంతో మనం ముందు కొలుస్తున్నాము అన్నది. మనం శరన్నవరాత్రుల్లో మొట్టమొదటిగా కొలుచుకున్నది బాలా త్రిపుర సుందరి అండి. బాలా త్రిపుర సుందరి అంటే అసలు ఎవరు ఏంటి ఆ కథ, చిన్న కథ ముచ్చటించుకుందాం మనం. బాలా త్రిపుర సుందరి తను లలితాదేవి కుమార్తె. అయితే తను చిన్నగా ఉండేటప్పుడు భాండాసురుడు అనే రాక్షసుడు, ఆయనకి 30 మంది కుమారులు ఉండేవాళ్ళంట. వాళ్ళతో కలిపి తను ప్రజలనే కాకుండా దేవతలను అందరినీ కూడా ఎంతో హింసించేవాడంట. అయితే అప్పుడు ఈ బాలా త్రిపుర సుందరి ఏం చేశారంట, తన తల్లి అయిన లలితాదేవి దగ్గర ఆయుధాలు తీసుకుని నేను వెళ్ళి వాళ్ళని సంహరిస్తాను, దేవతల్ని ప్రజల్ని కాపాడుతాను అని చెప్పిందంట. అప్పుడు తల్లి దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ తీసుకుని ఈ భాండాసురుణ్ణి, తన వద్దనున్న తన కుమారులైన 30 మందిని కూడా సమరంలో సంహరించి ప్రజలకి, దేవతలకి వారి బారి నుంచి ఎటువంటి కష్టం కలగకుండా కాపాడిందండి. అయితే అందుకనే అంత చిన్న వయసులోనే ఆమెకి అంత తాంత్రిక శక్తి ఉండటం వలన మనం మొట్టమొదటిగా చిన్న అంటే అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో, చిన్నపిల్లగా ఉండే రూపంలో అలంకరించి మొట్టమొదట మనం శరన్నవరాత్రుల్లో మొదటి రోజుని మనం జరుపుకుంటామండి. ఇది బాలా త్రిపుర సుందరి కథ. అందుకనే మన ఇంటిలో ఎవరైనా చిన్న అమ్మాయిలు, ఆడపిల్లలు ఉంటే వారిని అమ్మవారిలాగా అలంకరించి ఈరోజు మనం పూజిస్తాము. అలాగనే అమ్మవారిని కూడా పూజిస్తాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం పూజిస్తాం. అయితే ఈరోజు ఎంతో చక్కగా లలితా పారాయణమని, అలాగనే మరి శివునిది అష్టోత్తరం కానీ అన్నీ కూడా చదువుకుంటూ మనం ఈరోజు శరన్నవరాత్రి స్టార్ట్ చేస్తాం కదా. ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. సో అందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది బాలా త్రిపుర సుందరి కథ అండి. నచ్చిందే అనుకుంటాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట.